భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ప్రేక్షకులందరికీ శుభ సోమవారం, అలాగే ఏకాదశి శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సోమవారమే కాదు, మాఘమాసం ఏకాదశి ఒకటి కాదు, అన్ని కలిసి వచ్చాయి. మాఘబౌళ ఏకాదశి సోమవారం చాలా బాగుంది. రైట్, ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఎల్లుండే అమావాస్య, ఎల్లుండే మహాశివరాత్రి. మహాశివరాత్రి ఎల్లుండే. అవును, ఎల్లుండి ఇంకొకటి శ్రవణ నక్షత్రంలో వచ్చింది. అలాగే ఉంటుంది, శ్రవణ నక్షత్రమే ఉంటుంది సాధారణంగా. శ్రవణ నక్షత్రం ఆరుద్రలో రాదా ఇప్పుడు? లేదు లేదు, శ్రవణంలోనే ఉంటుంది. ఓకే ఓకే, ఆయనది ఆరుద్ర కదా, అందుకని అడిగాను. ఓకే, చెప్పండి గారు. వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అది, శ్రవణ నక్షత్రం. ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక యువకుడు, అంటే పెళ్ళయింది, భార్య, కొడుకు, మామూలుగా ఒక చిన్న హోటల్లో పనిచేసేవాడు, వంటవాడిగా. వంట అంటే మేస్త్రి, కుకింగ్. చదువుకున్న పిల్లాడు, అంటే చేస్తున్నాడు. ఏదో ఆ వచ్చిన జీతం ఏదో ఆ రకంగా సరిపోతుంది, దాయడానికి ఏముండదు, అలా జీవనం గడుస్తుంది. సరే, ఒకరోజు తను మామూలుగా హోటల్కి వెళుతున్నప్పుడు ఒక లారీ వచ్చి, ఒక ట్రక్ వచ్చి గుద్దేస్తుంది, యాక్సిడెంట్. స్పృహ కోల్పోతాడు, ఏమీ తెలియదు. హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్తే ఈ విషయం భార్యకి తెలియజేస్తారు. పాపం భార్య ఉరుక్కుంటూ పరుగులు పెట్టుకుంటూ వచ్చి చూస్తుంది. చూస్తే హాస్పిటల్లో స్పృహ లేకుండా బతున్నాడు. డాక్టర్ చెప్తాడు, 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఆపరేషన్ చేయాలి. 50,000 తొందరగా కట్టకపోతే చేయి దాటిపోతుంది, ఏది తొందరగా తేల్చుకోమంటే అంత డబ్బు నేనెక్కడ తీసుకొస్తాను సార్ అంటుంది. తప్పదు, లేకపోతే మరి చూసుకో, రేపటిలో కట్టకపోతే కష్టం. ఒక 1.5 డేట్ కంటే టైం లేదు, ఆపరేషన్ తొందరగా చేయాలి. ఈ లోపు ఏదో మెడిసిన్స్ మీద ఆపుతాం. సరే, ఏం చేయాలో తెలియక ఇంకేముంటుంది, డైరెక్ట్గా శివాలయానికి వెళ్ళిపోతుంది. శివాలయానికి వెళ్ళి ఆయన ముందు కూర్చుంటుంది. నంది పక్కన కూర్చొని ఈశ్వరుని చూస్తుంటుంది. నాకేమిటి ఈ పరీక్ష? చక్కగా త్రిపుండ్రం పెట్టుకుంది, ఆ ధ్యానంలో కూర్చుని ఏమిటి ఈ పరీక్ష, ఏం చేయాలి అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా హోటల్కి వెళ్తుంది. హోటల్కి వెళ్ళి హోటల్ యజమానితో చెప్తుంది, ఏమిటి నీ భర్త రాలేదని అడుగుతాడు. అయ్యా, ఇలాగ యాక్సిడెంట్ జరిగింది, తాత ప్రమాద స్థితిలో ఉన్నాడు, నీ భర్త నుంచి చాలా నష్టం రాకపోవడం వల్ల అని చెప్తాడు. ఇలా జరిగిందయ్యా, యాక్సిడెంట్లో ఉన్నాడు. సరే, జాలి చూపిస్తాడు. ఒక 10,000 రూపాయలు మాత్రం ఇస్తాడు. ఈ 10,000 రూపాయలు తీసుకొని అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోయి డాక్టర్కి కట్టేసి, అయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వండి, మిగిలిన 40,000 తీసుకొచ్చి కడతాను, ఈలోపు వైద్యం చేయండి. మళ్ళీ ఎవరితో చెప్పుకుంటుంది, వెళ్ళి ఆయనతో మళ్ళీ చెప్పుకుంటుంది. శివాలయానికి వెళ్ళి ఏమీ చేయలేని పరిస్థితి, ఈశ్వర శంకర ఏమీ చేయలేని పరిస్థితి, ఆయన ముందు కూర్చొని బాధపడుతూ ఉంటుంది. సరే, ఈలోపు ఒక కుర్రోడు పక్కన ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే, ఏమిటి ఏడుస్తున్నావు బాబు అని అడుగుద్ది. మా అమ్మ నాన్న తప్పడిపోయారు, ఎక్కడున్నారో తెలియట్లేదు. సరే రా, నేను కష్టంలోనే ఉన్నాను, నువ్వు కష్టంలోనే ఉన్నావు. ఈ 8 ఏళ్ల కుర్రాన్ని తీసుకొని అమ్మ నాన్న తప్పడిపోయారు, ఈ పిల్లోడికి అమ్మ నాన్న చూపించాలంటే ఎక్కడ చూపిస్తుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు చెప్పాలి, ఈ పిల్లోడిని కొంచెం చూడండి, వాళ్ళ అమ్మ నాన్న తప్పడిపోయారంట అని. పదనైనా పోలీస్ స్టేషన్కి, దానికి ముందు నాకు హాస్పిటల్కి వెళ్ళాలి, నా భర్త ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, పద నేను అక్కడికి నిన్ను హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో చూసిన తర్వాత నిన్ను పోలీస్ స్టేషన్కి దింపుతాను అని వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్కి వెళితే ఈ పిల్లోడి తల్లిదండ్రులు అక్కడ ఉంటారు. అక్కడ ఉంటే చూపించి, ఇలా పిల్లోడిని అప్పచెప్పిన తర్వాత, మేము ఇక్కడ ఉన్నామని మా కొడుకుని ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్పాలని నీకెలా తెలుసమ్మా అని వాళ్ళు అడుగుతారు. పిల్లోడి తల్లిదండ్రులు, నీకెలా తెలుసు మా పిల్లాడు, మేము ఇక్కడ ఉన్నాము, తప్పడిపోతే ఇక్కడ దొరుకుతాము హాస్పిటల్లో అని నీకెలా తెలుసు అంటే, నాకు తెలియదండి, నేనున్న బాధ వ్యధ వేరు, నా భర్తకి ఇలా జరిగింది, ఇప్పుడు అతను పోరాడుతున్నాడు ప్రాణంతో, నేను ఈ పరిస్థితిలో ఇలా డబ్బుల కోసం తిరుగుతున్నాను, డబ్బు కట్టాలి అంటే, ఏమి ఇబ్బంది పడకమ్మా, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా కొడుకుని మాకు అప్పచెప్పావు కదా, ఈ డబ్బు తీసుకో అని 50,000 రూపాయలు ఇచ్చి ముందు అర్జెంటుగా హాస్పిటల్లో కట్టు, మందులకి అది డబ్బులు కావాలి కదా మిగిలినవి అని చెప్పి 50,000 వాళ్ళిద్దరూ ఇస్తారు. ఈ బురుక్కుంటూ పరుగు పెట్టుకుంటూ వెళ్ళి హాస్పిటల్లో క్యాష్లో డబ్బులు కట్టేసి ఊపిరి పీల్చుకుంటే, భర్త ఆపరేషన్ అయిన తర్వాత అంతా నార్మల్ అవుద్ది, ఇంటికి తిరిగి వస్తాడు పూర్తి ఆరోగ్యంతో. సరే, అంతా ఇక మళ్ళీ వెళ్ళి శంకరుడికి వెళ్ళి చెప్పుకుందాం, ఆయన కృప లేకపోతే మనకేమీ జరగదు అని చెప్పేసి ఇద్దరు నార్మల్ అయిన తర్వాత గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి ఆయనకి మొక్కుకుంటూ ఈ అమ్మాయి ఇలా నమస్కారం పెట్టి ఇలా చూస్తే ఒక్కసారి షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఏమిటంటే, ఎవరైతే భార్యాభర్తలు 50,000 రూపాయలు ఇచ్చారో ఈశ్వరుడు పార్వతి అక్కడ అదే రూపంలో ఉన్నారు. అంటే ఎక్కడ చూసానా వీళ్ళని అనుకుంటే
వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు అంటే కొడుకు అమ్మవారు స్వామి అంతా ఒకటే వచ్చి ముగ్గురు తన కష్టంలో ఉన్నప్పుడు ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి తన కష్టాన్ని తీర్చి మళ్ళీ వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చి ఇక్కడ కూర్చున్నారని చెప్పి ఒక్కసారి రూపం స్పష్టంగా కనిపిస్తోంది. హాస్పిటల్ దగ్గర ఉన్న భార్యాభర్తలు ఇద్దరు. అందుకనే ఒక పెద్ద ఆయన అంటాడు, ఈశ్వర్ సత్య హై, సత్య హీ సుందర్ హై, శివ హీ సత్య. ఈశ్వర్ సత్య హై, సత్య హీ శివ హై, శివ హీ సుందర్ హై. అంతేనా? కాబట్టి సత్యం శివం సత్యం శివం సుందరం. అవును, రైట్. బాగుంది, స్టోరీ బాగుంది గురుగారు. కాల్స్ చేద్దాము. అంటే బేసిక్గా మన వంతు మనం ప్రయత్నం అయితే చేయాలి భగవంతుడి దగ్గర. ఆయన ఖచ్చితంగా ఆయన ఉంటాడు, నో డౌట్. మనం చేయలేనిది ఏదైనా ఉంటే అది మనం కావచ్చు, ద్రౌపది కావచ్చు. అంతే, లాస్ట్ కి ఆయన దగ్గరికి 11th సెకండ్ లో ఏ డోరు ఓపెన్ కాకపోతే ఓపెన్ అయ్యే డోరు అదే. అన్యదా శరణం నాస్తి, ఇక నువ్వు తప్ప వేరే గతి లేదు అనుకున్నప్పుడు ఆ డోర్ ఖచ్చితంగా ఓపెన్ అవుద్ది. ఆయన ఖచ్చితంగా ఉంటాడు. బాగుంది గురుగారు. కాల్ చేద్దాం. హలో హలో అమ్మ, చెప్పండి మీ పేరు, మాట్లాడండి అమ్మా. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? బాబు గురించి అడగాల. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 11వ డేటు 3వ నెల 2001. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఇద్దరు. ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ఇంకొకళ్ళు ఎవరు? పాపది పెళ్ళయింది, బాబు చిన్నది. ఇది విధియ కృష్ణపక్షము పున్నమి నుంచి 2వ రోజు. ఇది కన్యారాశి, హస్తా నక్షత్రము. దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముకి గణపతి స్వరూపము. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి శరీరానికి తాకే విధంగా ధరింప చేయండి. ఇది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. అందులో మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం చాలా మంచి ఫలితమై ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. హలో చెప్పండి మీ పేరు. నా పేరు లక్ష్మి అండి. ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఏమిటమ్మా? ఏమిటమ్మా చెప్పండి. 11వ తారీఖు 1వ నెల 2002 సంవత్సరం అండి. ఎవరిదమ్మా ఇది? మా పాపదండి. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? శుక్రవారం పుట్టిందండి. 4:02 పుట్టిందండి సాయంత్రం. అలాగే ఇది ద్వాదశి కృష్ణపక్షము, అమావాస్య ముందు. ఇది ధనుర్రాశి చూస్తున్నారా, వృశ్చిక రాశి చూస్తున్నారమ్మా? ఏమో అండి, సరిగ్గా తెలియదండి మాకు రాశి. అంటే ఇది సాయంత్రం, అది సంధిలో ఉంది. జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం. ఇంకొక సాయంత్రం అది సూర్యాస్తమయం తర్వాత అయితే ధనుర్రాశి మూలా నక్షత్రం. అది దాన్ని నక్షత్ర సంధి అంటాం. సో అందుకనే నాకు అర్థం కాక సాయంత్రమే జననం. అది జ్యేష్ఠ నక్షత్రమా మూలా నక్షత్రమా అని, ధనుర్రాశి వృశ్చిక రాశి అని. రైట్, అది సందులోనే. ఇతనికి అమ్మాయిదమ్మా ఇది? అమ్మాయిదండి. త్రయోదశి ముఖి రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. అందులో ఇలాంటి మంచి రోజుల్లో ఎటు చూస్తే అటు మోసమే. కుడి ఎడమల దగా దగా అంటాడు. కాబట్టి జాగ్రత్తగా, మన బలహీనతలే పెట్టుబడిగా చాలా మంది వాళ్ళ వేషంతో, భాషతో ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా, ఛాన్స్ తీసుకోకుండా వేసే ఒక్కటైనా సరైనది వేస్తే అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము మనతో ఉండి మంచి 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 ఫలితాలు ఇస్తూ, వ్యతిరేక శక్తులు దరిదాపులకి రాకుండా అది ఒక రక్షణ కవచంగా ఉంటుంది. శుభం. ఓకే, సోమవారం మాకు చూపించి అరుదైన రుద్రాక్ష ఏం తెచ్చారు ఈరోజు? ఇది పృథ్వీమాల. ఈ గతంలో కూడా మనం చూపించాము. ఇది ఎల్లుండి మహాశివరాత్రి కాబట్టి ఒక మంచి కాంబినేషన్. పృథ్వీమాల అంటే ఇది పురాతనమైనటువంటిది.
ఏకముఖి నుంచి అష్టాదశముఖి 18 ముఖాల వరకు. అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఇది. పైన గరుడ వాహనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు, కింద శివ పరివారము మొత్తము వారి వారి అంటే వాహనాలతో కలిపి మొత్తం వాహనాలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు, మొత్తం అన్ని కలిపి. అలాగే కింద విభూది వేసుకునేటువంటిది ఆ పాత రోజుల్లో ఆ టెక్నాలజీ, ఇలా బటన్ నొక్కితే ఇక్కడ అది ఓపెన్ అవుద్ది. అంటే విభూతి అంటే లింగమా కాదు, విభూది భస్మం వేసుకునేది. ఓకే, ఇది బటన్ నొక్కితే ఒత్తితే అది ఓపెన్ అవుద్ది. అప్పట్లో టెక్నాలజీ బాగుంది. సో బాగా పురాతనమైనటువంటిది, ఒక మంచి కాంబినేషన్. చూసిన వాళ్ళందరూ ఈ సోమవారం ఏకాదశి ధన్యులు. రైట్ గురుగారు, ఇప్పుడు శివరాత్రి రోజు ఉపవాసం అంటారు కదా, నిర్జలంతో ఉండాలి అని అంటారు, అంటే అది సాధ్యపడుతుంది అంటారు? అంటే నక్షత్ర దర్శనం వరకు, సాయంత్రం వరకు నక్తము అంటాం. నక్తం అంటే నక్షత్ర దర్శనం చేసి ఆహారం తీసుకోవడం, జలం అంటే అప్పటి వరకు ఏమీ తీసుకోకుండా, అంటే వాటర్ కూడా తీసుకోకుండా, ఏమి తీసుకోకుండా ఉండే తప్పేం. ఇప్పుడు అసలు కష్టమని ఎందుకు అనుకుంటారు అసలు ఎవరైనా? ఇస్లాంలో అసలు భూమి కూడా మింగరు. అవును, మనం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం, అందులో ఏం అనుమానమే లేదు. ఏకభుక్తము నక్తము అంటాం కదా, నక్షత్ర దర్శనం చేసిన తర్వాత అప్పుడు దాకా ఏమి తీసుకోం. ఓకే, అసలు చాలా మంది అయితే ద్వాదశి వరకు ఏమి తీసుకోరు, ఏకాదశి మొత్తం ఉపవాసమే. అలాగే ఉంటారు. అంటే సాధ్యమైన వాళ్ళకి, అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు చేయమని కాదు. ఒకటే నేను ఎప్పుడు ఎవరు చెప్పినా ఏం చెప్పినా, ఆచరణయోగ్యము కానిదేది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. మీకు అసాధ్యము సాధ్యం కానప్పుడు అది చెయ్యాలనే ప్రయత్నం మాత్రం చేయకండి. మీరు అన్ని రకాలుగా సమర్థులు, సాధ్యపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే అది చేయండి. మీరు చెయ్యకపోతే భగవంతుడు మిమ్మల్ని ఏమి అనడు, అదేముండదు, అలా ఏం కాదు. మీరు చెయ్యగలిగితే నిష్ఠతో, అవకాశం ఉండి చేయగలిగితే చేయండి. అంతే. ఓకే, రైట్. మరో కాల్ చూద్దాం. హలో. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? మా పేరు వెంకటలక్ష్మి మేడం. ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు, లక్ష్మి గారు. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మా. అమ్మ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్? 2000 సంవత్సరము మార్చి 4. మహాశివరాత్రి వెళ్ళింది స్వామి. ఆ రోజు చూద్దాం. మహాశివరాత్రి రోజు పుట్టాడు కొడుకు. ఎంత ప్రేమగా చెప్పుకుంటుందో ఆ తల్లి. అమ్మా, శనివారం అని తెలుసు కదా? శనివారం స్వామి, రాత్రి 10 నిమిషాలకు పుట్టాడు స్వామి. చతుర్దశి, మహాశివరాత్రి, మాఘమాసం, మాఘ బహుళ చతుర్దశి. అది లింగోద్భవ సమయం. ఆ టైం స్టార్ట్ అవుతుంది అప్పుడే, లింగోద్భవ సమయం. అభిషేకం ఈశ్వరుడికి జనరల్ గా అప్పుడే చేస్తాం, అమావాస్య ముందు. ఈశ్వరాంశమ్మ అంతా అడిగావు కదా, మకర రాశి, శ్రవణ నక్షత్రం. మకర రాశి నక్షత్రం శ్రవణం. మకర రాశి స్వామి. ఎవరిదమ్మా ఇది? నా కొడుకు స్వామి. అమ్మ ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడు స్వామి. రేపు మహాశివరాత్రి కూడా అది శ్రవణ నక్షత్రం. అదే రాశి వస్తుందా? మకర రాశి. మకర రాశి సేమ్ అదే. మకర రాశి శ్రవణ నక్షత్రం. ఓకే. అమ్మా ఏం చేస్తున్నాడు అబ్బాయి? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు స్వామి. ఎంతమంది పిల్లలు మీకు? 3 స్వామి. ఈ అబ్బాయికి కూడా మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కట్ అయిపోయింది. ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, ఈ అబ్బాయికి కూడా అవకాశం ఉంటే వేసి చూడండి. త్రయోదశిముఖి రుద్రాక్ష, ద్వాదశిముఖి రుద్రాక్ష. త్రయోదశి కుదరకపోతే ద్వాదశి. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, సూర్యస్వరూపం. ఏ సంపద ఏమిస్తుందో తెలియదు కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటారు. ఎవరికి వేస్తే, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అన్ని రకాలుగా మంచి ఫలితాలు అయితే చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఓకే. క్యాంప్స్ గురువు గారు మొన్న ఏదో విషయం చెప్పారు, ఒక్కరోజు ఎల్లుండు మధ్యలో రేపు ఒక్కరోజు ఉంది. ఎల్లుండు ఉదయం నేను ఇక్కడ ఉంటాను కానీ మధ్యాహ్నం నుంచి విజయవాడ. సో విజయవాడలో నన్ను కలవడానికి మీరు 2 గంటలే అక్కడ ఉంటాను, మీరు అర్థం చేసుకోండి. ఆ మహాశివరాత్రి రోజు ఆ 2 గంటలు నాకు చాలా రష్ ఉంటుంది. అందరూ రుద్రాక్ష ధారణ చేయాలనుకుంటారు, అవకాశం ఉన్న వాళ్ళందరూ. ఇవాళ, రేపు, ఎల్లుండు ఈ 3 రోజులు చాలా విశేషమైనటువంటి రోజులు. అందులో ఇవాళ ఏకాదశి.
సో మహాశివరాత్రి రోజు అభిషేకం చేయించడానికి కుదురుతుందో కుదరదు, కాబట్టి అందరూ ఏకాదశి అవును. సో కాబట్టి అర్థం చేసుకోండి, అక్కడ 2-3 పేర్లు నమోదు చేయించకండి, చాలా ఇదిగా ఉంటుంది. ఒక్కొక్క పేరు మాత్రమే వేరు సెల్ ఫోన్ నుంచి వేరు పేర్లు నమోదు చేస్తున్నారు, అలా దయచేసి చేయకండి. ఇదేం అంత ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడొచ్చు. సో హైదరాబాద్లో నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఈ హైదరాబాద్లో నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్, రికమెండేషన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఉండదు. ఈ సంస్థ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. సో అలా అని మీరు అదేమి లేదు, ఎమర్జెన్సీ నేనే చూడాలనుకుంటే మీరు భారతదేశంలో ఏ మూల నుంచి అయినా చూడమని మా వాళ్ళని అడిగితే అవకాశం ఉంటే తప్పకుండా నేను చూస్తాను. దక్షిణ భారతదేశం అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియా, మీ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళితే, అంటే ఇప్పుడు బెంగళూరు ఆఫీస్కి మీరు వెళ్ళినట్టయితే, ఈ సంస్థకి బెంగళూరు సంస్థకి వెళ్ళినట్టయితే ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఇటు నేను నా రూమ్లో కూర్చుంటాను. ఒక స్క్రీన్లో అటు నుంచి మీరు మాట్లాడతారు, ఇటు నుంచి నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి వ్యవస్థ ఇవాళ ఉంది. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఎల్లుండి విజయవాడలో నన్ను కలవాలనుకున్న ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఇస్తే జాతకాన్ని ఖచ్చితంగా అనలైజ్ చేయగలన నమ్మకం నాకుంది. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో అమ్మ, నమస్కారం, మీ పేరు మాట్లాడండి గురుగారు. ఓం నమ శివాయ. నమస్తే గురుగారు. ఏమిటమ్మా? పాపకి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 93 ఆగస్టు మాసం 13వ తారీఖు. ఎవరిది ఇది? అమ్మాయిదమ్మా? అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసా? అమ్మాయి ఏం చేస్తోందమ్మా? వివాహం ఎప్పుడైంది? అవ్వలేదండి, వివాహం కోసమేనండి. వస్తున్నాయి కానీ సంబంధాలు కుదరట్లేదండి. అప్పుడు ఏకాదశి, ఈరోజు కూడా ఏకాదశి, బహుళ ఏకాదశి, కర్కాటక రాశి. సంబంధాలు చూస్తున్నారమ్మా? చూస్తున్నామండి, జాతకం కుదరట్లేదండి. అన్ని కలుస్తున్నాయి కానీ జాతకం కుదరట్లేదండి. ఇప్పుడు దీన్ని అంత ప్రధానంగా చాలా మంది ఇవే జాతకాలు కలవట్లేదని ఉన్న అవకాశాలు పాడు చేసుకుంటారు. జీవితం అంతా ఎదరవాళ్ళ జీవితం అంతా టీవీలో సినిమా చూసినట్టు చూద్దామనుకుంటే కుదరదు. ప్రాథమికంగా చూడండి, అంతకంటే డెప్త్కి వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఏమైనా చిన్నవి చేయాల్సింటే, అంటే వాటికి ఏమైనా రెమెడీస్, పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. కానీ ఈ నెపంతో బానేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తే చాలా మందికి కష్టం అనిపిస్తుంది, కానీ వాస్తవం మాత్రం అదే. వాస్తవం ఏమిటంటే, హైందవ ధర్మంలో జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేయమని ఎక్కడ చెప్పలేదు. ఇది మనం డెప్త్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చర్చించడానికి నేను సిద్ధమే, కానీ జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేయమని ఎక్కడా లేదు. హిందూ ధర్మంలో ఏం చూడమన్నారంటే, మన ధర్మంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు. పెళ్లిళ్ళు చేసినప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు. ఇవి మ్యాచింగ్లు, పాయింట్లు ఇవేమి చూడమని చెప్పలేదు. ఇప్పుడు మీకు ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే 195 మందికి డేట్ ఆఫ్ బర్త్ లేవు. ఒక జస్ట్ 50 years బ్యాక్ వెళితే మరి వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోలేదా? చేసుకున్నారు. ఇంకొక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే 150 సంవత్సరాలు రాచరిక వ్యవస్థ, రాజులకి తప్ప మా అన్యులకి డేట్ ఆఫ్ బర్త్ లేవు. మరి వాళ్ళు అప్పుడు ఇలాంటి పెళ్లిళ్ళు ఉండేవంటే అప్పుడు 4 రకాల పెళ్లిళ్ళు ఉండేవి రాచరిక వ్యవస్థలో. అవి ఏమిటంటే, గాంధార వివాహం, ఇద్దరు వరించి మాలను మార్చుకోవడం. రాక్షస వివాహం రెండోది, అంటే ఎత్తుకొచ్చి కావాల్సిన వాళ్ళని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవడం. మూడోది కత్తికి భాష్యం కట్టడం. పెళ్లి కొడుకు రాడు, అక్కడ కత్తి ఉంటుంది, భాష్యం కట్టి పెళ్లి కొడుకుగా భావిస్తారు. నాలుగోది స్వయంవరం. అమ్మాయికి అంటే వరుడు అందరూ వరుసలో ఉంటే వాళ్ళ గురించి చెప్పుకుంటూ వెళితే ఎవరు నచ్చితే వాళ్ళని వరించడం స్వయంవరం. అంతేగాని ఇవెక్కడా లేవు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ కొన్ని కారణాలతో చేతులారా జీవితాన్ని పాడు చేసుకోవడం, చేతులారా అవకాశాలను వదిలేసుకోవడం, తర్వాత అరే ఇది ఇలా అయింది అలా. చాలా మంది జాతకాలు కలవట్లేదని, ఇంతకంటే మంచి సంబంధం రావచ్చని, ఇంతకంటే అందమైన అమ్మాయి రావచ్చని
లేకపోతే ఇంతకంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు రావచ్చని, ఇంకా చూద్దామని, ఇలా చాలా చాలా ఇక్కడ ఒక సమయం తప్పదు కాబట్టి ఓ చిన్న కథ చెప్తాను. చిన్న కథ ఇక్కడ చెప్పాలి తప్పదు. దీనికి రిలేటెడ్. ఒక రైతు కూతుర్ని ఒక వ్యక్తి ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుందామంటే, అమ్మాయిని పెళ్లి చేసుకుందామంటే ఆ రైతు చెప్తాడు, నీకు నా కూతుర్ని ఇవ్వాలి అంటే ఒక కండిషన్ పెడతాను, దాంట్లో నువ్వు నెగ్గితే నేను ఖచ్చితంగా నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. ఏమిటని అడుగుతాడు పెళ్లి కొడుకు. ఏమిటని అడిగితే, ఏమి లేదు, నా దగ్గర 3 ఎద్దులు ఉన్నాయి, వాటి తోక పట్టుకోగలిగితే ఏ ఒక్క ఎద్దు తోక అయినా నువ్వు నేను వదులుతా, ఏ ఒక్క ఎద్దు తోక నువ్వు పట్టుకున్నా నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా. సామర్థ్యం నాకు అవసరం, సోమరిపోతులు కాదు. నువ్వు నా సామర్థ్యం కలవాడు అయితే నువ్వు నేను వదిలిపెట్టిన ఆ ఎద్దు తోక పట్టుకో అంటాడు. 3 వదులుతా 1 by 1. సరే అలాగే అంటాడు. దాన్నే ఉంది వదలమంటాడు. ఒక ఎద్దు వస్తుంది ఫస్ట్. ఒక ఎద్దు వస్తే అది చాలా బలంగా ఉంటుంది, మంచి ఇదిగా అది ఇది చేసుకుంటూ వస్తుంది, దుమ్ము రేపుకుంటూ వస్తుంది. చూశాడు, అమ్మ బాబు ఇలా ఉంది ఏమిటి, దీంతో మనం ఏం పట్టు, నెక్స్ట్ వచ్చింది చూసుకుందాం. 3 అన్నాడు కదా, నెక్స్ట్ వచ్చింది చూసుకుందాం. సో తర్వాత ఏమవుద్ది, రెండోది వస్తే అత్యంత భయంకరంగా, ఇంతకంటే భీకరంగా ఉంటుంది. అది అమ్మ ముట్టుకుంటే మనం తుక్కు చేసేస్తా అనేటట్టు ఉంది. సరే అది వచ్చినప్పుడు ఇంకోటి ఉంది, 3వది ఉంది, అది చూద్దాం. సరే 3వది వస్తుంటుంది. 3వది చక్కగా బక్క చిక్కి ఓపిక లేకుండా కుంటుకుంటూ నడుచుకుంటూ ముట్టుకుంటే చచ్చేటట్టుంది. దాని తోక పట్టుకుందా, అబ్బా బలి దొరికింది ఛాన్స్ అనుకుంటాడు. అది దగ్గరికి వస్తుంది, తోక పట్టుకుందా అనుకుంటే దానికి తోకలేదు. సో ఇప్పుడు ఎలా అయినా పట్టుకుందాం, ఏదొచ్చినా పట్టుకుందాం అనుకుంటాడు. ఎంత భయంకరంగా వచ్చినా ఒక బక్క చిక్కుని ఎద్దు వస్తుంది, ఆ బక్క చిక్కుని ఎద్దుకి పట్టుకుందామంటే తోకలేదు. సో కాబట్టి అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోకపోతే ఇంతకంటే బెటర్ తర్వాత ఉంటుందంటే తోకలేని ఎద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. అన్నీ ఇలా ఆలస్యం చేసుకుంటూ పోతే తర్వాత అవకాశాలు తగ్గిపోతాయి. తర్వాత తనకి మీరు వేయడానికి రుద్రాక్ష ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి కానీ త్రయోదశముఖి కానీ మీకు ఏది వీలైతుంది. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరు. మాట్లాడండి అమ్మా, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. ఏమిటమ్మా? ఏమిటమ్మా? మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. ఏమిటమ్మా? 1/10/2007 అండి. బాబు పుట్టింది అక్టోబర్ 1. అక్టోబర్ 1 అండి, 2007 అండి. బాబేమో సోమవారం ఉదయం 10:45 పుట్టాడండి. అవును, ఇది మండే, సోమవారము 10:45 అండి. ఆ రోజు అమావాస్య కూడా. ఆ రోజండి అమావాస్య, నిండు అమావాస్య, కన్యా రాశి. రైట్. అబ్బాయి ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఎన్ఐటీకి ఇలా వెళ్ళాలని కోరిక. అది అవుతుంది. అమావాస్య అయితే అమావాస్య అనక్కర్లేదు, అమావాస్య మంచిదే. అమావాస్య మంచిదే. రైట్ అమ్మా. ఇప్పుడు ఏమిటి, ఇంటర్మీడియట్ చదువుతున్నాడా అబ్బాయి? సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. మెయిన్స్ రాశాడు. వెరీ గుడ్. మెయిన్స్ లో 95 వచ్చింది. ఇంకా ఎక్కువ రావాలి. ఏ మెయిన్స్ రాశాడమ్మా? జేఈఈ మెయిన్స్. రైట్ 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 రైట్. అంత పర్సెంటేజ్ వస్తే ఇంకేమిటమ్మా? ఇంకా బెటర్మెంట్ కోసం చూస్తున్నాడా ఏమిటి? అంటే పర్సెంటైల్ ఉంటుంది, అది 99 క్రాస్ అయిన వాళ్ళు ఉన్నారు. రావాలి. కరెక్ట్. రైట్ రైట్ అమ్మ. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, నాటి కార్యక్రమంలో మరి అందరికీ కూడా మంచి మంచి విషయాలు, చక్కటి స్టోరీస్ మా అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997,
7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.